నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆదర్శవంతమైన గ్రామం సుల్తాన్పూర్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరిగిన మల్లన్న పట్నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన అందిస్తుంది రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి కోరిన కోరికలు తీర్చుతూ మల్లన్న యాదవుల కులదైవంగా ప్రసిద్ధిగాంచారు వరంగల్ ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ యాదవ సంఘం సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ వెల్లడి విక్టరీ ఫోటోకాన్ కరేటీ ఇండియా ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించిన నిర్వాహకులు సుల్తాన్పూర్ గ్రామం మంచి అభివృద్ధి సాధించి మిగిలిన గ్రామాలకు ఆదర్శవంతంగా నిలిచిందని పట్టుదలతో వివిధ రంగాలలో మంచి పురోగతి సాధించడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో పర్యటించి 36 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించి ఆదర్శవంతంగా నిలిచిన సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ పాలక మండలికి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి సాధించారని పాఠశాలల్లో సైతం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి అందరూ చదివేలా చర్యలు తీసుకోవడం వంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తూ సుల్తాన్పూర్ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. గ్రామ పంచాయతీ భవనం నుంచి శివపల్లి వరకు 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో మాట్లాడి మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని మిగిలిన గ్యారంటీ పథకాలను సైతం తప్పనిసరిగా అమలు చేస్తామని పథకాల అమలు విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. పాలనలో భాగంగా ప్రజల మేలు కొరకు ఇతరులు చేసే సూచనలు తప్పనిసరిగా పాటిస్తామని ఇటీవల నిర్వహించిన విదేశీ పర్యటనలో సైతం పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వం పాటించిన పాలసీలు కొనసాగిస్తారా లేదా అని అనుమానం తెలియజేసినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మంచి పాలసీలను కొనసాగిస్తామని స్పష్టం చేశామని మంత్రి అన్నారు. ఐటీ పరిశ్రమలను ఆహ్వానించి వాటి ఏర్పాటు జరిగే దిశగా అవసరమైన కృషి చేస్తామని పరిశ్రమలు ఏర్పాటు దిశగా సైతం ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను వినియోగించుకొని రైతులు సైతం చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలలో మన యువకులకు ఉపాధి అవకాశాలు లభించేందుకు వారికి అవసరమైన నైపుణ్యాలను అందించే దిశగా జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. జనవరి నెలలో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుందని కరోనా కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతూ నిధుల సమస్య వచ్చినప్పటికీ సర్పంచులు పంచాయతీ పాలనలో గత 5 సంవత్సరాల పాటు మంచి కృషి చేశారని మంత్రి అన్నారు. ధరణి వల్ల జరుగుతూ ఉన్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఒక ప్రయత్న భాగంలో కూడా వచ్చినాం. దాన్ని సవరించే ఒక కార్యక్రమంలో ఉన్నాం. మరి అన్నిటిని మించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం
6 గ్యారెంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మీ ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే 10 కోట్ల జీరో టికెట్స్ అంటే 10 కోట్ల మంది మహిళలని కాదు, మహిళా సోదరి మనులు ఒక్క రోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్ని కలుపుకుంటే 10 కోట్ల పై చిలుకు ఈ రోజు వరకు 40 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్స్ ఇస్తే ప్రతి మహిళా సోదరునికి ఏ విధమైన సాధికారత ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మహిళా సోదరి మనులు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారు కూడా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారు వారు పనిచేసే స్థానానికి వెళ్ళడానికి. వారికి కూడా ఈరోజు మనం చూసినాం. నేను ఒక సోదరుని కలిస్తే నెలకి 3,000 రూపాయల వరకు ఆదా అయ్యే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ఆదా అయ్యే పైసలు మేము పిల్లల చదువు గురించి పెడతా ఉన్నాం, మంచి బుక్స్ ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నాం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన ముందు పెట్టడానికి ప్రయత్నం చేసే నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి ఈ ప్రభుత్వ పరంగా పేదవాడి ఆరోగ్యం ముఖ్యం మనకు. దాన్ని ఎక్కడ కూడా పేదవాడి ఏ ఆసుపత్రికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇబ్బంది జరగకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. మా సోదరుడు భానుప్రసాద్ లాంటి ఒక పాజిటివ్ మైండెడ్గా మరి హోప్ఫుల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ మేము చెప్తా ఉన్నాం ఈరోజు వచ్చి 40 రోజులు కాలే, ఇంకా మొత్తం కాలేదు, ఇంకా ఎందుకు చేస్తలేరు, ఇంకా ఎప్పుడు చేస్తారు అనే ఆలోచన ఒక మరి అదేవిధంగా ఆదర్శ గ్రామం కనుక నేను తప్పకుండా చెప్తా ఉన్నాను. పంచాయతీరాజ్ మంత్రివర్యులతో కూడా మాట్లాడి అతి తొందరలోనే దాన్ని శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. సుల్తానాపూర్ గ్రామానికి సంబంధించి కూడా ఇంతకుముందు మా సోదరులు మా ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు సత్యం సర్పంచ్ ఉండే. ఈరోజు అక్కడ మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు. అంటే నేను చెప్తా ఉంటా ఆయన మొత్తం జిల్లా అంతా కూడా ఆయన ఇక్కడి నుంచి వచ్చి అక్కడ అయింది, అక్కడ కూడా ఉప సర్పంచ్ అయింది. సో ఈరోజు సుల్తానాపూర్ గ్రామం ఎప్పుడు ఆయన మాట చెప్తానే ఉంటాడు, సుల్తానాపూర్ గ్రామం కావాలా. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, శాసనమండలి సభ్యులు టి భానుప్రసాదరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, గ్రామ సర్పంచ్ ఏ వెంకటేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదవ కులదైవం మల్లన్న స్వామి పట్నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆదివారం రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదావరికని యాదవ సంఘం భవనంలో యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ అధ్యక్షతన చల్వ పందిర్లు వేసి మల్లన్న భక్తులకు యాదవ కుల బాంధవులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంగరంగ వైభవంగా శివసత్తుల తాండవంతో ఒక్కుటూలు బృందం వాయిద్యాల నడుమ మల్లన్న పట్నాలను వేశారు. భక్తులందరి సమక్షంలో యాదవ సంప్రదాయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. కాపలా ఇంటికి కన్న కొడుకునంటివి ఎల్లారు జాతి ఇంటికి మరవన్న కొడుకునంటివి నువ్వు కోటి వల్లని మల్ల మల్లన్నా కోటి వల్లని ఇళ్ళల్లా మేటైన అల్లు నంటివి 7 కోట్లు గొర్రెలను ఎలకోటి మందలు వేస్తేవయ్యా వాసింగాలతోని బ్రహ్మములతోని 7 గడి అల్లమల్లన్నా
నువ్వు పెళ్లి కొడగా ఇది అయ్యా తలచిన వారికి తలదాపుని తలన్నవు కాదన్న వారికి లేడన్న వారికి నువ్వు అగ్నిదేవుడ వారి వల్లన్నా అగ్నిదేవుడవై అంతటా మెరకుంటివయ్యా కట్టు ఓతుల బంధానం నీది కడలిరా అయ్యా వారాలు సావరేడు వారాలు నిష్టగేడు పూజాగియా కాసిగా పుట్టింది నీ కచ్చపల్ల బండారి మొక్కలు పుట్టింది నీ మాయ బండారి వల్ల పుట్టడు బండార్లా సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండల ఈసాల తక్కలపల్లి గ్రామ సర్పంచ్ రాజకుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈసాల తక్కలపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం ప్రాకృతిక విరుద్ధంగా జలయజ్ఞం పేరుతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ధనయజ్ఞంగా మారిందని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు తలెత్తడంతో బ్రిడ్జి కుంగిపోయిందని, దీంతో రైతాంగానికి సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. నిల్వ ఉన్న నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేసి రైతుల కళ్ళలో కన్నీరు మిగిల్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక నిధులను కేటాయించి ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నూతన విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రతి గ్రామంలో త్వరితగతిగా చేసేటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఇలా కంకణ మధ్యలో ఏ రకంగా అయితే మాట్లాడామో అవన్నీ పూర్తి చేసే దిశలా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ఏదైతే నేను అనేక సార్లు పోరాటం చేసి మా నీళ్లు మాకు కావాలని ఏ రకంగా పోరాటం చేసామో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ప్రతి చెరువు ఎప్పుడు కలగా నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి
లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు. 2 నుంచి 3 నెలల్లో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం. అవసరం ఇంకా తొందరలో చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. బండల వాగు పూర్తి చేస్తాం. దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఎంపీటీసీ గారు ఇతర మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు. L7 L1 ఏదైతే మనకు ఆ లింక్ SRSP వాగు కెనాల్ ఏదైతే ఉందో పూర్తిగా డ్యామేజ్ అయింది, దాన్ని పూర్తి చేయాలని. ఇంతకుముందు పాలకుర్తి కూడా వస్తుంటే అక్కడ కూడా చెప్తా ఉన్నారు. సిల్ట్ తీయాలని, నీళ్లు తగ్గిన వెంటనే ఎంత ఖర్చు అయినా సరే పూర్తి శాతం ఆ సిల్ట్ తీసి అన్ని ప్రాంతాల నీళ్ళు వచ్చే విధంగా చేస్తాం. దాంతోపాటు పైన అంగలపల్లి అవతల ఆ ప్రాంతాల్లో కనుక ఒక వాల్ ఇస్తే ఈ ప్రాంతానికి చెరువు తక్కలపల్లి చెరువు నుంచి పాలకుర్తి, తర్వాత కొత్తపల్లి, రామరాపల్లి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా సర్వే నడుస్తూ ఉంది. ఇదివరకే ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మన ఇరిగేషన్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే జిల్లా మంత్రి కూడా వారికి వివరించి చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం దానిపై కసరత్తు నడుస్తూ ఉంది. ఎక్కడ వీలుంటే ఆ విధంగా అక్కడ లిఫ్ట్, కొత్త లిఫ్టా లేదా వాల్వ్ సిస్టమ్ ఇచ్చి ఆ వాగులకి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఏవైతే ఈ చెరువులు నింపేటువంటి విధంగా ఇదివరకు ఇప్పుడు ఎలకలపల్లి, రాణాపురానికి ఏ రకంగా నీళ్ళు వస్తా ఉన్నాయో. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎంపీపీ అనసూయ రామరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రస్వామి, సింగిల్ విండో చైర్మన్ భయపు మనోరెడ్డి, ఉప సర్పంచ్ కోల శివయ్య, బసంత్ నగర్ ఎంపీటీసీ పాత రవీందర్, పొట్నూరు ఎంపీటీసీ గంగాధర్ రమేష్, మాజీ సర్పంచ్ పరసవేణి శ్రీనివాస్, వేములూరి మాజీ సర్పంచ్ పొన్నం సత్తయ్య, వార్డు మెంబర్ సంతపురి సాలమ్మ, బైరిది శారద రామకృష్ణ, తుంగ భాగ్యలక్ష్మి, నరసయ్య, సాయిదా బేగం, రఫీక్, పొన్నాల లక్ష్మణ్, మంత్రి రామచందర్, వడ్నాల లతా మల్లేశం, బాల్సాని సతయ్య గౌడ్, పేసరి మాలతి, నేరళ్ల సంజీవ్, నెరవెట్ల విజయ్ కుమార్, పాలకుర్తి గ్రామశాఖ అధ్యక్షుడు మెరుగు అశోక్, కొత్తపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కుమార్, సురేష్, తక్కలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు నగేష్, రాజు, గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు శ్రీనాథ్, తిరుమల్, శ్రావణ్, వాసుదేవరావు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. యాదవ కులదైవమైన మల్లన్న భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ మహిమగల దైవంగా ప్రసిద్ధిగాంచారని వరంగల్ ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, యాదవ సంఘం సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ అన్నారు. గోదావరిఖని యాదవ కుల సంఘం కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మల్లన్న పట్నాలు శివపార్వతుల కళ్యాణానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గోదావరిఖని ప్రాంతంలో ప్రతి ఏటా మల్లన్న పట్నాలు కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నారని, తనకు కులదైవం మల్లన్న దేవునిపై ఉన్న భక్తిభావం తనను ఇక్కడికి వచ్చి పట్నాలు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనేలా చేసిందని గజ్జి కృష్ణ తెలిపారు. ఆ మల్లన్న దేవుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా చల్లగా ఉండేలా చూడాలని మల్లన్న దేవుణ్ణి వేడుకున్నారు. మన కులదేవైనటువంటి పట్నాలు కళ్యాణం ఇంత వైభవంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి చేరుకున్న భక్తుల అధ్యక్షతన జరుగుతున్న సంఘ సభ్యులందరికీ, అందరి కులమానాలందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు. అట్లాగే గత 3-4 సంవత్సరాలుగా ఈ మల్లికార్జున స్వామి వారి మరణదేవి కళ్యాణము మరి పట్నాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు గత 4 సంవత్సరాలకి రెండోసారి రావడం, ఇక్కడ 1970 నుంచి నాకు ఈ సంఘంతో అనుభవం ఉంది. ఇక్కడ నేను సైకిల్ దొక్కే కారణం ఉంది, ఎన్నికలు చేసుకున్నప్పటికీ కూడా ఈ ఊరితోని ఈ సంఘంతో నాకు అనుభవం ఉంది. అంటే ఇక్కడ దేవుడన్నా ఇక్కడ సంఘం నాకు అభిమానం. అంటే ప్రత్యేకంగా మన బంధువులందరూ కూడా మన గత వారం నుంచి గాంధీ గారి అంటే ఖచ్చితంగా యువతను తమ పేరు వ్యక్తం చేసినట్టు అందరూ కూడా చూసినట్టయితే మన దేవుని ఆశీర్వాదం తీసుకున్నట్టయితే రావడం జరిగింది. ఈ సందర్భంగా దేవుడిపేట అందరికీ కూడా మల్లన్న దేవుని ఆశీర్వాదాలు కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా కులబంధువులను కూడా మరొకసారి మరి 3వ సంవత్సరము శ్రీ
కొమరన్న దేవుని యొక్క కళ్యాణం మరి పట్టణాలకు విచ్చేసిన గౌరవనీయులు మరి ముఖ్య అతిథి అయిన మన వరంగల్ ఏసీపీ అయిన కృష్ణన్న గారికి, అదేవిధంగా రామగుండ పట్టణ యాదవ సంఘ సభ్యులందరికీ, ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసిన యాదవ కుల బాంధవులందరికీ కొమరన్న దేవుని యొక్క కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ మల్లికార్జునుడు మరి ఎవరైతే కోరుకుంటారో కోరుకున్న వాళ్ళకు కొంత బంగారంగా, మరి ఎవరైతే మల్లికార్జుని పూజలు ఆయన కళ్యాణాన్ని తిలకిస్తారో అష్ట పాపాలు తొలగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ భగవంతుడు అంతటి మహత్తరమైన భగవంతుడు మనం చూస్తూనే ఉన్నాము. ఎవరైతే కొమరన్న దేవుడిని వేడుకుంటారో ఆయన పూజిస్తారో మరి ఆ కుటుంబం సంతోషంగా అన్ని విధాలుగా కాబట్టి ఈ యొక్క యాదవుల సమక్షంలో మరి భగవంతుని కళ్యాణము చాలా గర్వించదగ్గ విషయము. భగవంతుడు ఇక్కడ ఉన్న యాదవులందరినీ చేతుడు యాదవ సంఘాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా భగవంతుడు. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్, 31వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి, కార్పొరేటర్లు నాయకులు ధరణి స్వరూప జలపతి, బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, పెద్దెల్లి ప్రకాష్, గుంపుల లక్ష్మి, రమ్య యాదవ్, స్వప్న, మల్లేష్ యాదవ్, కొమ్ము కుమార్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు, యాదవ కుల బాంధవులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 760000443330. బ్యాక్ టు న్యూస్. విక్టరీ ఫోటోకాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం NTPC రామగుండం మండల విద్యార్థులు సుమారు 150 మందికి బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. NTPC టీవీ గార్డెన్లో ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మొదలై సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షలో పిల్లల నైపుణ్యం, పాంచెస్, కిక్స్, బ్యాలెన్స్, కంట్రోల్, షెట్టింగ్లపై ఎగ్జామ్ చేసి వారి నైపుణ్య ఆధారంగా బెల్ట్లను నిర్ధారించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడానికి మహిళలకు కరాటే శిక్షణ చాలా ముఖ్యమని, కరాటే ఆత్మరక్షణతో పాటు దేహ దారుఢ్యాన్ని పెంపొందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా ఉపయోగపడుతుందని తెలిపారు. సురేష్ మాస్టర్ వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు కరాటేలో బెల్టులను సాధించడం జరుగుతుందన్నారు.
కరాటే విక్టరీ షోటోకాన్ కరాటేలో శిక్షణ పొందుతున్నాను. శిక్షణ పొందుతూ ఎల్లో బెల్ట్ వరకు రావడం జరిగింది. ఈ శిక్షణ నేను నా ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ పొందుతున్నాను. అలాంటి విద్యార్థులు ఎంతోమంది కూడా ఈ శిక్షణను పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Very good morning to everyone. This is Harshita from 8th class. We all are from KGBV Ramagundam. మేము సంవత్సరం పైగా సురేష్ మాస్టర్ దగ్గర కరాటే పొందుతున్నాం. మేము ఇంకా 3 నెలలే కాకుండా ఒక సబ్జెక్ట్ పరంగా కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మేము కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కరాటే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గొప్ప విషయం, ఎందుకంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో మారుమూల చాలా వెనుకబడిన జిల్లా యాక్చువల్గా. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే శిక్షణ పొంది అయినప్పటికీ శిక్షణ పొందుతూ డోజోలలో ప్రాక్టీస్ చేస్తూ ముందున్న సమయంలో వాళ్ళు నేషనల్లో స్టేట్లో సెలెక్టెడ్ కాలేకపోయారు. కానీ ఈ యొక్క రామగుండం జిల్లాని పెద్దపల్లి జిల్లా నుంచి ఈ యొక్క రామగుండంలో మన సురేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు దాదాపుగా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పథకాలు సాధించడం, అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ కూడా ఈ యొక్క జిల్లాకు ఎక్కువగా రావడం చాలా శుభదినంగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా మహిళలకు ఈ యొక్క శిక్షణ చాలా అవసరం. ఎందుకంటే నేటి సమాజంలో జరుగుతున్న అకృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం మనం ఎన్నో మీడియాల ద్వారా ప్రతి ఒక్క సంఘటనలు ఉదయం లేస్తే మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలను వీటిని అన్నింటినీ కూడా ఖండించి మహిళలు మనోధైర్యంతో ముందుకెళ్లాలంటే ఈ యొక్క ఆత్మరక్షణ క్రీడ చాలా అవసరం. కాగా ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్ గా విక్టరీ షోటోకాన్ కరాటే వ్యవస్థాపకులు రంగు మల్లికార్జున్ గౌడ్, కోఆర్డినేటర్ గా సదాశివుడు వ్యవహరించగా పెద్దపల్లి చీఫ్ వడ్డేపల్లి సురేష్, రామగుండం ఇన్స్ట్రక్టర్ ముక్కిర చంద్రశేఖర్, ఎన్టీపీసీ ఇన్స్ట్రక్టర్ బోయపోతు రాము, బసంత్ నగర్ ఇన్స్ట్రక్టర్ ఓర్చు లక్ష్మణ్, ఇక సీనియర్ బ్లాక్ బెల్ట్ చెట్టి రమేష్, ఇస్రాత్ బేగ్, ఆర్మీ వి నవీన్, కె మహేష్, సిహెచ్ రాజశేఖర్, కేజీబీవి పిఈటి అంతర్గం శ్రీజ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదినం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాజుద్దీన్ బాబా జన్మదినం పురస్కరించుకొని దర్బార్ నిర్వాహకులు నారదాసు సతీష్ రావు ఆధ్వర్యంలో కాకతీయ నగర్ దర్బార్లో ఆదివారం జన్మదిన వేడుకలు నిర్వహించారు. బాబా పుట్టినరోజు సందర్భంగా దర్బార్లో కేక్ కట్ చేసి అనంతరం బాబా మందిరంలో పుణ్యాహవచన, కూల్ భక్తులకు పుణ్యాహవచన కార్యక్రమం, భజనలు కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదర్శవంతమైన గ్రామం సుల్తాన్పూర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరిగిన మల్లన్న పట్నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన అందిస్తుంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. కోరిన కోరికలు తీర్చుతూ మల్లన్న యాదవుల కులదైవంగా ప్రసిద్ధిగాంచారు. వరంగల్ ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, యాదవ సంఘం సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ వెల్లడి. విక్టరీ ఫోటోకాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించిన నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.